అయ్యప్ప స్వామివారి దీక్షని తీసుకున్న వారు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలేంటి? మొదటిది, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవారు సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి చల్లని నీళ్లతో స్నానం చేయాల్సి ఉంటుంది. మరలా సాయంత్రం కూడా స్నానం చేయాల్సి ఉంటుంది. ఇక రెండవది, దీక్ష పఠిస్తున్న భక్తులు ఉదయం లేదా సాయంత్రం ఒకవేళ కుదిరితే ఉదయం మరియు సాయంత్రం దేవాలయాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. మూడవది, అయ్యప్ప స్వామివారి దీక్షలో ఉన్న భక్తులు కాళ్ళకి పాదరక్షలు ధరించకూడదు. ఇక నాలుగవది, అయ్యప్ప స్వామివారి దీక్ష తీసుకున్న భక్తులు కేవలం నల్లని దుస్తులను మాత్రమే ధరించాలి. ఐదవది, అయ్యప్ప దీక్షలో ఉన్నంత కాలం షేవింగ్ లేదా సెలూన్ కి వెళ్లి హెయిర్ కట్ అంటే క్షవరం లాంటివి చేసుకోవడం నిషిద్ధం అనే చెప్పుకోవచ్చు. ఆరవది, మన చేతి గోర్లు అంటే నెయిల్స్ కూడా కత్తిరించకూడదు. ఏడవది, మెడలో ఎప్పుడూ కూడా గురుస్వాములు వేసిన అయ్యప్ప మాలని తీయకూడదు. 41 రోజుల పాటు ఎట్టి పరిస్థితిలో అయ్యప్ప స్వామివారి మాలని తీయడానికి వీలు లేదు. దీక్ష పూర్తి చేసిన తర్వాతే అయ్యప్ప స్వామివారి మాలని తీయొచ్చు.